వచ్చేసి ఫ్రిడ్జ్ కి ప్రొవిజన్ ఇచ్చేసాం అనమాట. లాఫ్ట్ స్టోరేజ్ ఇచ్చేసాము. సో డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఇక్కడ పెట్టేసుకోవచ్చు మనము. మీకు ముందే చెప్పారా వాళ్ళు? మెజర్మెంట్స్ అనేవి ముందే తీసుకున్నాము. బిల్డర్ వాల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాడు. సో దట్ మనం ఈ ప్రొవిజన్ అంతా కూడా ఫ్రిడ్జ్ కి యూజ్ చేసుకున్నాము. ఈ కిచెన్ అండి, కిచెన్ లో మనకి షింక్ అనేది సెపరేట్ గా వచ్చింది. ఇక్కడ అటాచ్డ్ టు స్టవ్ రాకుండా సెపరేట్ గా వచ్చింది అనమాట. దీన్ని మనం ఇది ఫంక్షనల్ షింక్ తీసుకున్నాం. ఇక్కడ ఇలా రొటేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ స్ప్రింగ్ ఉందా? స్ప్రింగ్ ఉంది, యూజ్ చేసుకోవడం ఈజీ అనమాట, వాషింగ్ కి కానీ అన్నిటికి. ఇది వచ్చేసి వాటర్ ఫిల్టర్ అనమాట. సో ఇది స్ప్రింక్లర్స్ ఈజీగా ఉంటుంది. ఇది హ్యాండ్ వాష్ ప్రొవిజన్. సో సెట్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. ఇది ఫంక్షనల్ షింక్ అంటారు. ఈ ఫంక్షనల్ షింక్ అనేది ఇక్కడ మనం ఫిక్స్ చేయడం జరిగింది. నార్మల్ గా ఇంట్లో గిన్నెలు ఉంటాయి కదా, అవి తోముకోవడానికి ఆప్షన్. ఇది యాక్చువల్లీ గిన్నెలకి కూడా యూజ్ చేసుకోవచ్చు కదండి, గిన్నెలు కడుక్కోవడానికి కూడా. ఇదంతా తీసేసి జస్ట్ ఇవి తీసేసి గిన్నెలు వేసేసుకోవచ్చు మనం. ఓకే. కాకపోతే ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి ఈ షింక్స్ అనేది ఏంటంటే మల్టిపుల్ పర్పస్ యూజ్ చేసుకోవడానికి అనమాట. సో ఇక్కడ స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అన్ని కూడా పుష్ టు ఓపెన్ డోర్స్. ఇది అక్రిలిక్ ఫినిష్ అండి మొత్తం కూడా. మనకి రిమైనింగ్ రూమ్స్ అన్ని లామినేటెడ్ ఫినిష్ లో చూపించాను. ఇది వచ్చేసి అక్రిలిక్ ఫినిష్. సో ఇది వచ్చేసి ఓవెన్ కి, మైక్రో ఓవెన్ కి ప్రొవిజన్ ఇచ్చాము. ఇది కూడా స్టోరేజ్ అన్నమాట. సో ఇలా లిఫ్టర్ ఇచ్చేసాను. సో పైన కూడా మొత్తం స్టోరేజ్ అండి. సో ఈ కలర్ కొంచెం డిఫరెంట్ ఉంది మళ్ళీ, అంటే అన్ని ఒకలాగా. ఇక్కడ బ్లాక్ ఎక్కువ కనిపిస్తుంది మనకి, బ్లాక్ కూడా పెట్టారు. గ్రానైట్ బ్లాక్ తీసుకున్నాం కదా ప్లాట్ఫామ్ అనేది. సో ఇది వచ్చేసి మీకు రైస్ బాక్స్ అండి, రైస్ స్టోర్ చేసుకోవడానికి అనేసి ఇలా ఇచ్చాము. సో ఒక 25 kgs నుంచి 50 kgs ఇది బేర్ చేస్తుంది వెయిట్. సో మనం ఒక బ్యాగ్ రైస్ అనేది అందులో స్టోర్ చేసుకోవచ్చు. ఎస్, ఇక్కడ కూడా మీరు చూసారంటే షింక్ కింద వాటర్ ఫిల్టర్ ప్రొవిజన్ అనేది ఇచ్చామన్నమాట. సో ఈ వాటర్ ఫిల్టర్ అనేది ఇక్కడ చూపించాను కదా ట్యాబ్, ఇది వాటర్ ఫిల్టర్ ట్యాబ్. మనం ఫిల్టర్ అయ్యి వచ్చేస్తాయి. అండర్ ద కౌంటర్ అంటారు ఇది. ఇలా ముందే ప్రొవిజన్ ఇచ్చేసాం అనమాట. వాటర్ ఫిల్టర్ కి ఒక ఎలక్ట్రికల్ పాయింట్. ఎస్ అండి. ఎక్కడి నుంచి తెచ్చారండి ఇంత క్రియేటివ్ గా? అంతే, క్రియేటివిటీ. ఇది వచ్చేసి వికర్ బాస్కెట్స్ అంటారండి. ఆనియన్స్, పొటాటోస్ పెట్టుకోవడానికి. వాటికి కూడా డిఫరెంట్ థాట్, డిఫరెంట్ థాట్. ఎక్కడ చూడలేదు నార్మల్ గా, ఎవరికి రాదు థాట్. రాదు. జనరల్ గా మనం ఒక బాస్కెట్ లో పెట్టుకొని పైన పెట్టుకుంటాం కౌంటర్ పైన. ఇప్పుడు అవసరం లేదన్నమాట, స్టోరేజ్ లో సెట్ అయిపోయాయి. అలాగే ఈ వెంటిలేటర్స్ అనేవి సిఎన్సీ కటింగ్ లో ఇచ్చాము. జనరల్ గా అందరూ జాలీస్ ఇస్తారు, మనం జాలీస్ కాకుండా ఇలా వెంటిలేషన్ అనేది ప్రొవైడ్ చేసాము. నేను అప్పటి నుంచి ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను, మర్చిపోతున్నాను. వేరే వాళ్ళకి మీకు డిఫరెన్స్ ఏంటి అని అడుగుదాం అనుకున్నాను, కానీ నాకే అర్థం అవుతుంది. క్రియేటివిటీ చూస్తుంటే, కలర్స్ కానీ ఆ క్రియేటివిటీ చూస్తుంటే మీరేం చెప్తారు చెప్పండి. అంటే డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ అంటే 100% ట్రస్ట్ తో వర్క్ చేస్తామండి. ప్లస్ 100% చెప్పిన క్వాలిటీ అనేది మేము యూజ్ చేస్తాము. ఆన్ టైమ్ హ్యాండ్ ఓవర్ అనేది ఉంటుంది ప్రాజెక్ట్. దాని గురించి నమ్మొచ్చు, ఏదైనా ముందే చెప్పేస్తాము. 100% క్లారిటీతో వర్క్ చేస్తాం అన్నమాట. అది. సో అంటే నార్మల్ గా ఇంటీరియర్ వర్క్ చేసేటప్పుడు అంటే కట్టేటప్పుడే చెప్పాలా మీకు, లేకపోతే వర్క్ అయిపోయాక చెప్పాలా? మాకు ఎంటీ వాల్స్ ఉన్నప్పుడు ఇచ్చేస్తే సరిపోతుందండి. లైక్ పుట్టి ఫినిషింగ్ అయిపోయాక ఇస్తే మేము వాల్ సీలింగ్స్ అనేది వర్క్ స్టార్ట్ చేసుకుంటాం ఫస్ట్. అంటే కొంతమంది కడుతుంటేనే పిలుస్తారు కదా, అలా పిలిస్తే ఇంకా ఈజీ అయిద్దాం? ఈజీ అవుతుంది. మెయిన్ వాల్స్ అనేది మోడిఫై చేయడానికి ఉండదు. లిటిల్ బిట్ చేంజెస్ ఏమైనా ఉంటే మేము చెప్తామండి, సజెస్ట్ చేస్తాము. ఏమైనా స్విచ్ బోర్డ్స్ మోడిఫికేషన్, షిఫ్టింగ్స్ ఏమైనా ఉంటే ఇంటీరియర్ జరిగేటప్పుడు మేము అన్ని కూడా అలైన్మెంట్ చేసుకుంటూ వెళ్తాము. ఇంకా కిచెన్ లో చాలా ఉంది అనుకుంటా చూసేది. కిచెన్ ఇప్పుడే కదండి స్టార్ట్ అయింది. కిచెన్ లో ఇది ప్యాంట్రీ యూనిట్. వావ్, చిన్న కిచెన్ అయినా కూడా అన్ని ఆర్గనైజ్ చేసాము. ఇది కూడా బాగా డిజైన్ చేశారు. ఇది వచ్చేసి బాస్కెట్స్ రిమూవబుల్ ఉంటాయి, మొత్తం మీకు యూజ్ చేసుకొని వాష్ చేసుకొని పెట్టేసుకోవచ్చు అనమాట. వీటిని ఫ్రిడ్జ్ బాస్కెట్స్ లాగే ఉంటాయి. ప్యాంట్రీ యూనిట్ అనమాట. ఇది క్లీనింగ్ కి చాలా ఈజీ. క్లీనింగ్ ఈజీ అండి, జీరో మెయింటెనెన్స్. సో మనకి ఇంట్లో కిచెన్ కావాల్సిన ఐటమ్స్ అన్ని అలా పెట్టేసి అలా క్లోజ్ చేసుకోవచ్చు. అంటే ఇవి నార్మల్ గా ఇలాంటి ప్లేస్ లో ఇస్తారా పైన? సో మొత్తం కిందికి మీదకి ఇచ్చేస్తారు. గ్రాసరీస్ అన్ని ఇందులో ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట, డబ్బాల్లో పోసేసుకొని. ఇది రోలింగ్ షట్టర్. అప్లయన్సెస్ కోసమని ఇది ఇచ్చాము. లైక్ మిక్సీ, జ్యూసర్స్, ఇంకా చిన్న చిన్న బ్లెండర్స్, ఇలాంటివన్నీ ఆర్గనైజ్ చేసుకోవడానికి. ఇది పుల్ అవుట్ ట్రే అనమాట. మీరు చూసారంటే ఇది బయటికి ఇలా వచ్చేస్తుంది, మళ్ళీ దీన్ని ఇలా సాఫ్ట్ క్లోజ్ వెళ్ళిపోతుంది. వుడ్ వర్క్, ఇది కూడా వుడ్ లోనే చేసామన్నమాట. ప్రతి దానికి కూడా పవర్ పాయింట్స్ ఉన్నాయి. సో అన్ని కూడా అక్కడే పెట్టేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. చిన్న చిన్న ఎయిర్ ఫ్రైయర్స్ కానీ, బ్లెండర్స్, ఇలాంటివన్నీ ఇన్విజిబుల్ అవ్వడానికి రోలింగ్ షెట్ ఇచ్చాము, జీరో మెయింటెనెన్స్ కోసం. అలాగే
పక్క మెయింటెనెన్స్ ఉంటుంది. రోజు యూజ్ చేస్తాం కదండి. ఇవి వచ్చేసి అక్రిలిక్ ఫినిష్డ్ స్టోరేజ్. దీని కింద కూడా లైట్ ప్రొవిజన్ ఇచ్చాము, మీరు చూసారంటే. అలాగే ఇక్కడ ఒక లెడ్జ్ ప్రొవైడ్ చేసాము కస్టమర్ కి, చిన్న చిన్నవి ఏమన్నా ఐటమ్స్ ఆర్గనైజ్ చేసుకోవడానికి. ఈ టైల్స్ కానివ్వండి, కిచెన్ ప్లాట్ఫామ్ కానివ్వండి, ఎవ్రీథింగ్ మనమే చేయించామన్నమాట. సో ఇవి వచ్చేసి టాండమ్ బాస్కెట్స్. ఇది వచ్చేసి కట్లరీ స్టాండ్. ఇది రిమూవబుల్ ఉంటుంది, పీవీసీ ట్రే అనమాట. క్లీనింగ్ కి క్లీన్ చేసుకో ఉంటుంది, మళ్ళీ ఇలా తీసేసి వాష్ చేసుకొని మళ్ళీ పెట్టేసుకోవచ్చు అనమాట. ఎవ్రీ ఇయర్ ఉంటుంది కదండి మనకి, ఎవ్రీ 2 months కో 3 months కో మెయింటైన్ చేసుకుంటాం కదా. సో ఇది థాలీ స్టాండ్ అనమాట. సో గ్యాస్ పెట్టుకోవడానికి ఆప్షన్, గ్యాస్ కి కనెక్షన్ బయటకి ఇచ్చేసామండి, చూపిస్తున్నాను. ఇది వచ్చేసి స్టోరేజ్ అండి. ఇలా ఇటు సైడ్ కూడా చిన్నగా ఇచ్చాము స్టోరేజ్, ఎక్కువ డీప్ తీసుకోలేదు, ఇక్కడ నిలబడడానికి కంజెస్ట్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఇదంతా కూడా స్టోరేజే మనకి. సో ఇది కూడా సెట్ చేస్తాం. యా, ఈ చిమ్నీ అనేది ఆటోమేటిక్ చిమ్నీ, ఇది కనిపించకుండా మళ్ళీ డోర్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఇది లిఫ్టర్, ఇది ఇక్కడ ఇలా స్టోరేజ్ మాత్రం ఎక్కడ వదలలేరు, ఏ ప్లేస్ ఉన్నా మొత్తం ఫినిష్ చేసేసాము. అసలు కిచెన్ లో పెయింటింగ్ చేయడానికి ఆప్షనే లేదు. వెంటిలేషన్ కి కూడా బాగుంది. యా, ఈ విండో హైడ్ అవ్వకూడదు కదండి, వెంటిలేషన్ పోతుంది కదా. సో చిన్నగా తీసుకున్నాం ఇక్కడ డోర్ అనేది. Yes. ఈ 2 color కాంబినేషన్ లో తీసుకోవడం జరిగింది. ఇక్కడ డార్క్ ప్లస్ ఇక్కడ లైట్. సో వాష్ ఏరియా ఉందా మనకి ఇక్కడ? వాష్ ఏరియా కూడా ఉందండి. అడిగారు కదా గ్యాస్ పాయింట్ ఇక్కడ అని, ఇక్కడ వచ్చేసిందండి గ్యాస్ కనెక్షన్. సో బయట సైడ్ వచ్చేసి యా, ఇదంతా కూడా గ్రానైట్ తో లైన్ చేయించాము. ఇది వచ్చేసి యూటిలిటీలో ఒక స్టోరేజ్ బాక్స్ అన్నమాట. లైక్ డిష్ వాష్ లిక్విడ్స్ కానీ వాషింగ్ మెషిన్ లిక్విడ్స్ అన్ని పెట్టుకోవడానికి ఇక్కడ ఇలా ఇచ్చాము. ఇక్కడ వచ్చేసి గ్రిల్ ఇట్ సైడ్ పర్మిషన్ ఉంది. సో ఇక్కడ వాష్ ఏరియా కాబట్టి ఇక్కడ గ్రానైట్ అంతా వేయించాము అనమాట. ప్లస్ ఈ మెష్ అంతా కొట్టిపించాము, మస్కిటోస్ ప్రాబ్లం అది లేకుండా దీనికే మెష్ చేయించాము. ఇక్కడ కూడా ఇచ్చారనుకుంటా కదా వాష్ ప్రొవిజన్ ఇచ్చామండి. ఇక్కడ కూడా షింక్ ప్రొవిజన్ ఇచ్చాము, అంటే మెయిడ్ వచ్చినప్పుడు లోపల కడగకుండా ఇక్కడ ఉండేలాగా. సో ఈ యూనిట్ అనేది ప్రొవైడ్ చేసాం మనం. సో ఇక్కడ ఇది పెట్టుకోవడానికి. సో ఇక్కడ వాష్ చేసిన ఐటమ్స్ అనేవి ఇక్కడ పెట్టేసుకోవచ్చు కదా, అందుకనేసి. ఇక్కడక్కడ అసలు ఇంత పెద్ద విల్లా చూసిన ఫీలింగ్ వచ్చేస్తుంది. అలా సెట్ చేశారు మీరు.